గనుల శాఖ ఆధ్వర్యంలో సున్నపు రాయిలో ఉన్నాయన్న విషయాన్ని గ్రహించి ఇక్కడ ఖచ్చితంగా ఒక సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు చేసే అవకాశం కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో ఆ పరిశ్రమను నెలకొల్పడం జరిగింది. మేము కూడా మా ఈ ప్రాంత అభివృద్ధి కొరకే అనే మాత్రమే తెలియజేసపడంగా మంచి సాగు భూములను మేము కేటాయించడం జరిగింది. ఈ సాగు భూములను తీసుకోకపోయినా మేము మాకు చిన్న ఎర చేసి చేపకి ఏదైతే ఎర వేసి మనము ఎరవేసి చేపలు పట్టము, అలాగే మాకు ఒక ఉద్యోగ అవకాశం అనేది మాకు ఎరవేసడం జరిగింది. ఆ ఉద్యోగ అవకాశం పెద్ద ఉద్యోగాలన్నీ ఇతర ప్రాంత మేము ఏ రోజు కూడా మా నిరసనను వ్యక్తం చేయలేదు. అదేవిధంగా కానీ మాకు ఒకరు బాగుపడతారు అనే ఉద్దేశంతో మా భూములు ఇవ్వడం జరిగింది. గత 15 సంవత్సరాలు మాత్రమే 19 ప్రారంభించాలి. ఈ వేదిక ద్వారా స్పష్టంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, మీరు ఆదిలాబాద్ లో ఉన్నటువంటి సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను పునఃప్రారంభిస్తారా లేదా స్పష్టమైన వైఖరి చెప్పాలని చెప్పి ఈ వేదిక డిమాండ్ చేస్తా ఉంది. గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు కానీ మరి గోడం నగేష్ ఎంపీగా ఉన్నప్పుడు కానీ మేము చాలా సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వంకు అప్పుడున్నటువంటి మంత్రి అనంత గీతే గారు మరి గడ్కరీ గారికి అనేక సందర్భాల్లో కలిశాం. నేను స్పష్టంగా చెప్పాము. ఆ రోజు 22 డిసెంబర్ 2015, 11 మే 2016, 5 జూన్ 2016, 23 మే 2017 నాడు మేము స్పష్టంగా కలిసి మేము అడగడం జరిగింది. ఆనటువంటి అనంత గీతే గారు స్పష్టంగా ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీని పునఃప్రారంభిస్తాం, కానీ ఒకసారి ఈ రాష్ట్ర పరిశ్రమ శాఖ మంత్రిని తీసుకున్నామని చెప్పి డిమాండ్ చేశారు. నేను ఆ రోజు లాస్ట్ 5 జూన్ 2016 నాడు కేటీఆర్ గారిని తీసుకుపోయి అనంత గీతే గారిని కల్పించడం జరిగింది. అనంత గీతే గారు మేము ఒకసారి మీ రాష్ట్రానికి వస్తాం, మీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాం, మాట్లాడిన తర్వాత ఆలోచిస్తామని చెప్పారు. ప్రధానమంత్రి గారి స్టేట్మెంట్ చూశాం. అక్టోబర్ 2021 ప్రధాని మోదీ గారు నేషనల్ హైవేలో నెట్వర్క్ బలోపేతం చేయడానికి అతిశక్తి మాస్టర్ ప్లాన్ చేస్తా ఉన్నాం. దానికి సంబంధించినటువంటి సిమెంట్ చాలా అవసరం పడుతుంది. ఇప్పటికే మరి మనం ఇళ్లకు మౌలిక వసతుల కల్పనకు భవిష్యత్తులో సిమెంట్కు భారీ డిమాండ్ ఉండబోతా ఉంది. అందుకొరకే భారతదేశంలో ఉన్నటువంటి సిమెంట్ ఉత్పత్తిలో 2వ స్థానంలో మనం ఉన్నాం. ఇంకా కొత్త యూనిట్లు పెట్టి పాత